ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ9 వారికి కంగ్రాచ్యులేషన్స్ చేస్తున్నాను అనమాట. ఈ ఎక్స్పో ఇవాళ 26/9/2026 ఎక్స్పో పెట్టడం అనేది ఇట్స్ అన్ ఐ ఓపెనర్ అనమాట. ఆ రోజులలో బెంగళూరు గురించి మాట్లాడేది, రియల్ ఎస్టేట్ బెంగళూరు గురించి మాట్లాడేది, వాళ్ళ గ్రోత్ గురించి మాట్లాడేది. కానీ ఇవాళ మనము బెంగళూరుతో ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్స్లో ఉన్నామని మీతో చెప్పదలుచుకున్నాను. స్ప్రెడ్ కూడా, సిటీ స్ప్రెడ్ కూడా పూర్తి స్థాయిగా విస్తీర్ణం మొత్తం బయటికి కూడా వెళ్ళిపోయినాం అనమాట. ఎర్లియర్ ఒక హైదరాబాద్ సిటీకే పరిమితమైనాం అనమాట. ఇవాళ మీరు చూస్తున్నారు, వి హావ్ స్ప్రెడ్ అవర్ టెంటికల్స్ ఆల్ ఓవర్ ద సిటీ. వి హావ్ గాన్ బియాండ్ హైదరాబాద్. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీరు చూస్తున్నారు, ఒక హైదరాబాద్కి పరిమితం కాకుండా ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ కూడా ప్లాన్ చేస్తున్నారన్నమాట. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఫ్యూచర్ ప్లానింగ్ వారి మనసులో పెట్టుకొని దే ఆర్ గోయింగ్ బియాండ్ ద సిటీ. రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానివ్వండి, తర్వాత మూసీ డెవలప్మెంట్, అది కూడా ఒక పెద్ద హర్డల్ ఉండేది, అది కూడా వారు టేకప్ చేశారనమాట. వీ వాంట్ టు కంపీట్ విత్ ఆల్ ద బిగ్ సిటీస్ ఇన్ ద కంట్రీ. దట్ ఈస్ అవర్ ఎయిమ్. ఇఫ్ యు సీ ది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఇప్పుడు దానికి చట్టాలు కూడా వాళ్ళు దే ఆర్ ఎగ్జామినింగ్ ఇట్. మనము ప్లానింగ్లో ఇఫ్ యూ ఆర్ సీయింగ్ అవర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, నౌ ఐఎమ్ సీయింగ్ ఆల్ ద కంపెనీస్ దట్ ఆర్ కమింగ్, దే ఆర్ ఆన్ పార్. అంటే వేరే రాష్ట్రాలతో కూడా, పెద్ద రాష్ట్రాలతో కూడా, బెంగళూరు సిటీ కానివ్వండి, బాంబే కానివ్వండి, వీఆర్ ఆన్ పార్ విత్ దెమ్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూస్తున్నాము, ద సైజెస్ ఆఫ్ ది అపార్ట్మెంట్, సైజెస్ ఆఫ్ ద హౌసెస్, వీఆర్ ఇన్ కాంపిటీషన్ విత్ ఎనీ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్. మన రోడ్లు కూడా ఇక్కడ చూస్తే విస్తీర్ణం, మన రోడ్లు కూడా దే ఆర్ మచ్ బ్రాడర్ దెన్ బెంగళూరు. ఇప్పుడు బెంగళూరు ఎక్కడి నుంచి పోవాలన్నా ఇప్పుడు చూడండి, ఎలక్ట్రానిక్ సిటీ చూడండి, ఇంటి నుంచి దగ్గర 15 minutes దూరం ఉన్న ఆఫీస్కి పోవాలన్నా దగ్గర గంటన్నర పడుతుందన్నమాట. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే పెద్ద సిటీస్లో ఎక్కడా లేదు. వన్స్ మోర్ ఐ కంగ్రాచులేట్ టీవీ9 టు బ్రింగ్ అబౌట్ దిస్ అవేర్నెస్ అండ్ హోల్డ్ దిస్ ఎక్స్పో అండ్ బ్రింగ్ ఆల్ ద బిల్డర్స్ ఇన్ కామన్ గ్రౌండ్ సో దట్ ఇది మనకందరికీ ఎక్స్పోజ్, అందరికీ ఇక్కడికి వచ్చి చూడొచ్చు అనేది చాలా తృప్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.